ఈ కాలంలో లేడీస్ ఎలా ఉన్నారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా బయట మార్కెట్లో ఏ ప్రోడక్ట్ రానివ్వండి, స్కిన్కి సంబంధించిందా, హెయిర్కి సంబంధించిందా అనేది కూడా కాదు. ఏదన్నా కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవ్వంగానే అది మన వ్యానిటీలో అయితే పడిపోవాలి. అది ఏదో ఒక రకంగా తర్వాత పనికి రాకపోని పడేస్తాము. తర్వాత ఒకవేళ యూజ్ అవ్వలేదనుకో పడేస్తాం. కానీ కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మన దగ్గరకు ఉండిపోవాలి, అది మనం వాడేయాలి. వాడితే తప్ప మనకి పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండదు. లేకపోతే అటు పక్కన ఏదన్నా మంచిగా ఉంది ఇది వాడు అని చెప్పంగానే మనం కూడా అదే తరహాలో ఆమె స్కిన్ వేరు మన స్కిన్ వేరు అయినా సరే మనం పోయి ఆవిడ చెప్పిందే యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సరే అనమాట, యూట్యూబరే ఆవిడ, సీరియల్ యాక్టర్ కూడా. సో తను వచ్చేసి వాళ్ళ మదర్కి 60 to 70 ఏజ్ మధ్యలో ఉండొచ్చు మోస్ట్లీ. సో ఆ ఏజ్ ఆమెకి హెన్నా అన్నీ కూడా పడవు కదా. ఇప్పుడు కొంతమందికి బాడీస్ అన్నీ ఒకేలాగా ఉండవు. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్స్ ఉంటాయి, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. అందులోనూ హెన్నా కంపెనీస్ కూడా చాలానే ఉంటాయి. అసలు మార్కెట్లోకి మీరు వెళ్ళి చూసారంటే 10 రూపాయల దగ్గర నుంచి 10,000 దాకా కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వన్ టైం యూజెస్కి కూడా అంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంత చీప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ ఎవరికి పెట్టాలి ఏంటి అనేది పూర్తిగా తెలియదు అనమాట. అది అర్థం కూడా కాదు. ఎవరన్నా ఒకళ్ళు పెట్టుకోగానే మంచి అనిపించింది అనుకోండి, మంచి అనుకొని మనం ముందుకెళ్తాం. కానీ మన విషయానికి వచ్చేసరికి అది చెడవుతుంది. కాబట్టి ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఆమె ఒక పెద్ద ఫేమస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెన్నా అయితే పెట్టించుకున్నారంట. హెన్నా పెట్టించుకోగానే ఒక 1 డేలోనే కళ్ళన్నీ ఇంత లావుగా వాసినాయి. తర్వాత ఇక్కడ కూడా కొంచెం వాపులాగా అనిపించిందంట. ఇదేంటి కళ్ళు ఇంత లావుగా ఇంత వాపుగా అయినాయి అని చెప్పేసి క్లినిక్కి తీసుకెళ్లారంట, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చెప్పారంట, ఈ హెన్నా మీకు సూట్ అవ్వదు, సో ఈ హెన్నా యూజ్ చేయడం వల్ల ఇలా ప్రాబ్లం వచ్చింది అని. జనరల్గా చాలామంది పార్లర్ వాళ్ళని నేను అనను, కొంతమందికి ఏమో నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఏమో నాలెడ్జ్ ఉండదు. ఇంకొంతమంది కూడా పార్లర్ వాళ్ళు చెప్పినా వినరండి. అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోండి, ఇదే పెడతాను అంటే వాళ్ళకుండే అభిప్రాయం ఏంటంటే, ఓహో ఈమె దగ్గర వేరే ప్రోడక్ట్ లేదేమో, ఇదే ఉంది కాబట్టి ఇదే సజెస్ట్ చేస్తుంది అనే అభిప్రాయం కస్టమర్స్కి వెళ్ళిపోతుంది. కానీ మంచి చెప్తున్నాము అనే ఆలోచన వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఎవరో చెప్పుంటారు కదా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మంచి జరిగిందని. సో అలా ఏంటంటే వాళ్ళకి అదొక పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళ మీద ఉంటుంది, పార్లర్ వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా అయినా ఇది సహజమే. సో అయితే ఆమెకి క్లినిక్కి వెళ్ళాక టెస్ట్లు అన్నీ చేశాక హెన్నా ప్రాబ్లమే అని తెలిసిందనమాట. ఇంక ఇప్పుడు లవో దివోమని మొత్తుకున్నా చేసేది ఏం లేదు. మన ఏజ్ ఏంటి, మన స్కిన్ ఏంటి, దానికి ఏ టైప్ సూట్ అవుతుంది, ఏ టైప్ సూట్ అవ్వదు. కొంతమంది ఉన్నారండి 10 రూపాయల వస్తువు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అసలు వాళ్ళకి హెయిర్ కలర్ అంటిందంటే మంచిగా పడిందంటే అసలు నెల దాకా చెక్కు చెదరదు, 10 రూపాయల ప్రోడక్ట్ అయినా సరే. కొంతమంది 10,000 పెట్టి ప్రోడక్ట్ యూజ్ చేయనియండి, జస్ట్ ఒక 10 or 15 డేస్లో కూడా ఆ కలర్ ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట. అదేంటంటే ఆ హెయిర్ ఆ హెయిర్ తీసుకునే దాన్ని బట్టి, అలానే వాళ్ళ బాడీ కెపాసిటీని బట్టి అండ్ వాళ్ళు యూజ్ చేసే ట్యాబ్లెట్స్ ఏంటి, వాళ్ళు చేసే హెడ్ బాత్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే షాంపూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది కదా. జనరల్గా కొన్ని హెన్నాస్కి కొన్ని షాంపూస్ అసలు సెట్ అవ్వు అనమాట. ఇప్పుడు పర్మనెంట్ హెన్నాస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటికి మామూలు కెమికల్ షాంపూస్ కొన్ని సెట్ అవ్వు. సో దానికి టోనర్ అని, తర్వాత సీరమ్స్ అని మిక్స్ అయి ఉన్న కొన్ని షాంపూస్ అయితే వాళ్ళకి సూటబుల్ అవుతాయి. సో అలా ఏమీ తెలుసుకోకుండా ఏదో బయట ప్రోడక్ట్ నచ్చిందని చెప్పి మనం పోయి అదే ప్రోడక్ట్ మనం వేయించుకున్నాం అనుకోండి, దెబ్బతినేది కూడా మనమే. తర్వాత ఎవరిని మనం అనలేము. అయితే ఆమె చాలా బాధపడుతుందనమాట. వాళ్ళ అమ్మకు జరిగిన ఈ విషయం గురించి బయట జనాలకు కూడా చెప్పింది, ఇది జరిగిందండి అని చెప్పి. వాళ్ళ అమ్మగారి ఫోటో కూడా తమ్నైల్లో పెట్టి మరీ తన వీడియో అయితే చేసిందండి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆమె సీరియల్ యాక్టరు అలానే చేసింది, అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్ ప్లేస్లోనే ఉంది. సో మీరు ఎవరైనా చూడదలుచుకుంటే చూడండి. మధును ఏదో మొత్తానికి సంథింగ్, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ప్రజెంట్. సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, అలా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట. సో మీరు కూడా ఆలోచించండి, ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు స్కిన్కైనా హెయిర్కైనా ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, సలహా తీసుకోండి, సజెషన్ తీసుకోండి. దాని ప్రకారమే మీరు ఏదైనా చెయ్యండి. అంతేగాని
నాలెడ్జ్ లేకుండా ఎవరో తెలియని ఆవిడ చెప్పింది అని చెప్పి మీరు స్టెప్ తీసుకొని అనవసరంగా ఇబ్బందులు అయితే పడొద్దు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని అయితే అందరూ షేర్ చేయండి, ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా వైట్ హెయిర్ అయితే కామనే అయిపోయింది. సో వాళ్ళు కూడా వేసుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఏది బెటర్ కాదు, ఎలా చేయాలి ఏంటి అని. కాబట్టి ఈ వీడియోని అయితే అందరూ షేర్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.